హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈ కొత్త సీజన్లో సెకండ్ ఎపిసోడ్ పేరు నాట్ అవుట్. ఇది ఒక మినీ సీజన్ లానే నేను ఈ సీజన్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇందులో 4 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్ చాప్టర్ పేరు ఓపెనర్, సెకండ్ చాప్టర్ పేరు హ్యాట్రిక్. ఈ 2 చాప్టర్స్ని మనం ఇప్పుడు వినబోతున్నాం. ఇది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం కథ. ఈ యొక్క స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో నేను దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇది జనరల్ థ్రిల్లర్ లాగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. నార్మల్ ఫ్యామిలీ డ్రామా లాగానే మీరు చూడండి. ఒక బ్రదర్స్ మధ్యన బాండింగ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కాన్వర్జేషన్, అలానే వాళ్ళ నలుగురు మధ్యన జరిగే ఫ్యామిలీలో చిన్న చిన్న కోపాలు, చిన్న చిన్న అల్లర్లు, ఇలాంటివన్నీ మనం ఈ స్టోరీలో వినబోతున్నాం. మూవింగ్ ఆన్ టు ది ఫస్ట్ చాప్టర్, ఓపెనర్. అది 2000 సంవత్సరం. రంగనాథ్ ఒక ప్రైవేట్ బ్యాంకులో ఎంప్లాయ్. 2 పిల్లలు ఉన్నారు. పెద్దవాడి పేరు శ్యామ్, రెండోవాడి పేరు విజయ్. మధ్య తరగతికి దిగువ తరగతికి మధ్యలో నడుస్తుంది వాళ్ళ జీవనం. శ్యామ్ అప్పుడే 4th క్లాస్కి వస్తున్నాడు, విజయ్ 3rd క్లాస్లోకి వస్తున్నాడు. ఇద్దరి మధ్యన 1 year గ్యాపే ఉంది. వాళ్ళ అమ్మ పేరు శ్వేతరాణి. ఆమె హౌస్ వైఫ్. పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటి పనులను చేసుకుంటూ ఉంటుంది. శ్యామ్ బాగా చదువుతాడు. విజయ్ బాగా చదువుతాడో చదవడో ఇంకా తెలీదు. మాటలు మాత్రం శ్యామ్ కన్నా బాగా మాట్లాడతాడు. ఎదురు సమాధానాలు ఇస్తాడు. క్లాస్లో ఫస్ట్ రాకపోయినా ఫస్ట్ ర్యాంక్ ఎవడికొచ్చినా వాడు విజయ్ చెప్పిన మాటలు వినాల్సిందే. రంగనాథ్కి వచ్చిన జీతంలోనే అద్దె, ఖర్చులు పోను పిల్లల పేర్ల మీద బ్యాంకులో మనీ డిపాజిట్ కూడా చేస్తుంటాడు. అక్కడితో ఇంకేమైనా కొనాలంటే కూడా ఏమీ మిగిలేదు కాదు. ఎవరైనా చుట్టాలు పేరెంటాలకి, పెళ్ళిళ్ళకి, పండగలకి పిలిస్తే వాళ్ళకి ఏమైనా ఇవ్వాలేమో అని వాళ్ళు పిలవకపోతేనే మంచిదని అనుకునేవాడు. శ్యామ్ అండ్ విజయ్ మంచి ఫ్రెండ్స్లానే పెరిగారు. ఎప్పుడూ గొడవ పడింది లేదు. ఇయర్స్ మారాయి. వాళ్ళు క్లాసులు మారుతూ ముందుకు సాగారు. కానీ వాళ్ళ సిచ్యువేషన్ అలానే ఉంది. అమ్మ కూరాన్నం పెడితే అన్నయ్య కోసం కొంచెం వదిలేసి మరీ కేవలం మజ్జిగానం తినేవాడు విజయ్. అన్నయ్య యూజ్ చేసి వదిలేసిన బట్టలన్నీ కూడా విజయ్కి వచ్చేవి. అయినా కూడా ఎప్పుడు బాధ అనేది లేదు. హ్యాపీగానే వేసుకునేవాడు. అలానే అన్నయ్యతో షాపింగ్కి వెళ్ళి అన్నయ్య కోసం మంచి షర్ట్స్ వెతికేవాడు. ఎందుకంటే అవి ఎలానో తిరిగి విజయ్కే వస్తాయని వాడికి తెలుసు. శ్యామ్ క్రికెట్ ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళాడు. అందరూ శ్యామ్ ఏజ్ అండ్ శ్యామ్ కన్నా పెద్దవాళ్ళే ఉన్నారు. విజయ్ కూడా ఆడుతా అన్నాడు. నువ్వు చిన్నపిల్లాడు రా, పక్క పోయి కూర్చొని శ్యామ్ ఫ్రెండ్స్ అన్నారు. అలా అన్నవాడిలో ఒకడు విజయ్ కన్నా పొట్టుగా ఉన్నాడు. అప్పుడు విజయ్, నేను వాడికన్నా హైట్ ఎక్కువే కదా, నన్ను తీసుకొని మీ టీంలోకి అని అన్నాడు. అప్పుడు శ్యామ్ కూడా రికమెండ్ చేస్తే టీంలోకి తీసుకున్నారు. మొదటి మ్యాచ్ అయింది. విజయ్కి బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ రాలేదు. సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేశారు. విజయ్ ఈసారి తానే ఫస్ట్ దిగుతా అన్నాడు. దిగాడు. అటుపక్క శ్యామ్ ఉన్నాడు. విజయ్ ఫస్ట్ బాల్ని గట్టి కొట్టాడు. పక్కింట్లో పడింది. అందరూ కూడా ఎందుకు ఎలా కొడుతున్నావు, మేము కొట్టలేక అని తిట్టారు. శ్యామ్ మాత్రం ఒకటి అబ్జర్వ్ చేశాడు. ఏం ఎక్స్పీరియన్స్ లేని విజయ్ ఫస్ట్ బాల్ని బాగా కనెక్ట్ చేసి కొట్టాడని. దాంతో శ్యామ్ని ఆ మ్యాచ్ అయ్యాక వాడు స్కూల్లో ఏమైనా ఆడుతున్నాడని శ్యామ్ అడిగాడు. కానీ ఏమీ ఆడట్లేదు, ఇదే మొదటిసారి ఆడమని విజయ్ చెప్పాడు. నీ బ్యాటింగ్ టైమింగ్ చాలా బాగుంది, అక్కడ ఆడుతున్న అందరికన్నా బాగా టైం చేస్తున్నావు, మనం ఒక బ్యాటు బాల్ కొనుక్కుందామని అమ్మని డబ్బులు అడుగుతానని శ్యామ్ అన్నాడు. డబ్బులు అమ్మ ఇవ్వదని విజయ్కి తెలుసు. అందుకే మొహం మార్చుకుని ఈ పేద అయ్యే పనిలా లేదని ఊరుకున్నాడు. కానీ ఒక ఐడియా విజయ్కి తట్టింది. అన్నయ్య, ఈసారి అమ్మని హార్లిక్స్ బదులు బూస్ట్ కొనమందాం. బూస్ట్కి ఫ్రీ బ్యాట్ అని సెట్టు కోట్లో పోస్టర్ చూశాను అని చెప్పాడు. అదే ప్లాన్ వర్కౌట్ అయింది. వాళ్ళకి ఒక బూస్ట్ బ్యాట్ వచ్చింది. దాంతో ఒక ఫ్రీ బాల్ కూడా వచ్చింది. అందరితో ఆట మానేసి ఇద్దరు పై డాబా మీదకి వెళ్ళి క్రికెట్ ఆడుకోవడం మొదలుపెట్టారు. పిల్లలిద్దరూ క్రికెట్ బాగా ఆడుతున్నారని శ్వేతరాణి నైట్ డిన్నర్ చేసినప్పుడు రంగనాథ్తో మాట వరుసకి అంది. రంగనాథ్ తింటూనే, ఆడితే ఆడారు కానీ సీరియస్గా అయిపోకండి. ఏదైనా ఆడామా, అలిసామా, స్నానం చేసామా, బుక్స్ పట్టుకుని హోంవర్క్ చేసుకున్నామా అన్నట్టు ఉండాలి. ఇంతకు మించి ఎక్కువగా ఆడితే వీపు వాచిపోతుంది. క్లాస్లో టాప్ 3లో ఉండాలి అని హెచ్చరించాడు. అన్నా తమ్ముడిద్దరూ ఒకరి ముఖం చూసుకుని కర్డ్ రైస్ తినేశారు. అలా నాన్న కనుగప్పి ఇద్దరు క్రికెట్లో నిమగ్గులయ్యారు. విజయ్ మంచి బ్యాట్స్మెన్గా, శ్యామ్ మంచి బౌలర్గా పేరు తెచ్చుకుంటున్నారు. స్కూల్లో జరిగే కాంపిటీషన్స్లో వీళ్ళకే మంచి ప్రైజెస్ వస్తున్నాయి. అలా కొన్ని ఇయర్స్ గడిచాయి. ఆ కాలనీలో ఆడే టీమ్స్లో కూడా వీళ్ళకి మంచి నేమ్ ఉంది. సాటర్డే సండే వస్తే చాలు ఇద్దరు గ్రౌండ్లోనే ఉండేవారు. ఒకరోజు బెట్ మ్యాచ్కి ఇద్దరు వెళ్ళారు. బెట్ మ్యాచ్కి డబ్బులు వీళ్ళు కట్టాల్సిన పని లేదు. వీళ్ళు బాగా ఆడతారు కాబట్టి మ్యాచ్ గెలిస్తే వీళ్ళకే తిరిగి డబ్బులు వచ్చేవి. మ్యాచ్ ఓడిపోతే కనుక వీళ్ళని అడిగేవారు కాదు. ఎందుకంటే వీళ్ళ విన్ లాస్ రేషియో ఆ రేంజ్లో ఉండేది. ఆ బెట్ మ్యాచ్లో విజయ్ బ్యాటింగ్ చేస్తుండగా అవతల టీం వాళ్ళు అవుట్ అపీల్ చేశారు. కాట్ బిహైండ్కి, అంటే కీపర్ క్యాచ్ పట్టుకున్నాడని. ఎంపైర్ కూడా అవుట్ అని చెప్పాడు. కానీ విజయ్ అసలు నాకు తగలలేదు, ఎలా అవుట్ ఇవ్వగలవు అని ఆర్గ్యుమెంట్ దిగాడు. శ్యామ్ అప్పుడు ఇంటర్ఫీర్ అయ్యి ఎంపైర్ అవుట్ ఇచ్చాక మనం ఆర్గ్యూ చేయకూడదని విజయ్కి నచ్చ చెప్పి కూల్ చేశాడు.
ఆ మ్యాచ్ అయ్యేసరికి శ్యామ్ అండ్ విజయ్ వాళ్ళ టీం ఓడిపోయింది. మ్యాచ్ అయ్యాక అవతల టీం వాళ్ళు విజయ్ని ఫన్ చేశారు. గేమ్ అయ్యాక శ్యామ్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. విజు జనరల్గా అలా చెప్పడు. నిజంగా తగిలి ఎంపైర్ అవుట్ ఇవ్వకపోయినా విజు అక్కడ ఉండడు, వెంటనే వెళ్ళిపోతాడు. వాడి గురించి నాకు తెలుసని అందరితో వాదించాడు. వీళ్ళతో నీకేంటనయ్యా పదా అని ఇద్దరు వెళ్ళిపోతుంటే ఇందాక విజయ్ అవుట్ చేసిన వాడు, ఇలాంటి సొలి డైలాగ్స్ మేము విన్నాంలే కానీ మీ వాడిని నా బౌలింగ్లో ఒక 6 కానీ 2 4s కానీ కొట్టమను, ఒక్క బాల్ కూడా బీటన్ అవ్వకుండా దమ్ముంటే మీ బెట్ మనీ మీకు ఇచ్చేస్తాం అని సవాల్ విసిరాడు. విజయ్ శ్యామ్ వాళ్ళ టీం అండ్ అలానే అవతల టీం వాళ్ళు కూడా ఎందుకు లేదంతా వదిలేసే, అయ్యిందేదో అయ్యిందని అందరూ అన్నారు. నువ్వేదో గెలిచిన ఆనందంలో మా వాడి వికెట్ తీసిన ఆవేశంలో ఆనేస్తున్నావు కానీ లైట్ తీసుకో, పోయి పార్టీ చేసుకో అని శ్యామ్ కూడా అన్నాడు. కానీ ఆ బౌలర్ మాత్రం దమ్ము లేదని చెప్పండిరా, మళ్ళా వీళ్ళ గురించి కాలేజీలో పెద్ద పెద్ద బిల్డప్లు, పొండి అంటూ అందరూ మాట్లాడుకుంటూ గ్రౌండ్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. ఒక్కడే తప్ప. ఆ ఒక్కడే విజయ్ పిచ్చి మధ్యలో నించున్నాడు. అరే నీ ఓవర్లో బాల్ విడిచి బాల్ బౌండరీ కొడతా, ఎక్కడ కొడతానో చెప్పే కొడతా, కానీ మా బెట్ మనీయే కాదు మీ టీం మనీ అండ్ మీ క్యాప్టెన్ బ్యాట్ కూడా నాకు ఇచ్చే దమ్ముంటే రా చూసుకుందాం అని ఎదురు సవాల్ విసిరాడు. అందరూ షాక్లో ఉన్నారు. విన్ అయిన టీంలో ఎవరు కూడా రెడీగా లేరు. వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళ క్యాప్టెన్ అప్పుడు ఫీల్డింగ్ పెట్టుకోవచ్చా లేదా అని అడిగాడు. మీ ఇష్టం రా, నేనైతే రెడీగా ఉన్నా అని విజయ్ పిచ్ మధ్యలోనే ఉన్నాడు. ఆ బౌలర్ అప్పుడు ఫీల్డింగ్ ఏమీ అక్కర్లేదు, నీ సవాల్కి మేము రెడీ అన్నాడు. అందరూ కూడా వాడిని తిట్టారు. అరే నువ్వు కొత్తగా వచ్చావు, నీకు తెలియదు ఊరుకో అని. కానీ వాడు వినలేదు. లెగెస్ మీ ఓవర్ యాక్షన్ అని చెప్పి ఫీల్డింగ్ ఏమీ పెట్టకుండా జస్ట్ బౌలింగ్ వేయడానికి సిద్ధమయ్యాడు. ఫస్ట్ బాల్ వేశాడు. విజయ్ డిఫెండ్ చేశాడు. ఏంట్రా ఎటు కొడతావో చెప్తావు అనుకుంటే డిఫెండ్గా ఆడేసావు, అంటే నెక్స్ట్ బాల్ కొట్టేస్తావా అని బౌలర్ అన్నాడు. అప్పుడు విజయ్ బౌలర్కి కవర్ స్వేప్ చూపిస్తూ అటు కొడుతున్నాన్ని సైకిల్ చేశాడు. సెకండ్ బాల్ ఇన్ స్వింగ్ వేశాడు. దాన్ని ఈజీగా కవర్స్లో కొట్టాడు. బౌలర్ అప్పుడు కొంచెం టెన్షన్ పడుతూ విజయ్ కాన్ఫిడెన్స్ చూసి థర్డ్ బాల్ వేయడానికి వచ్చాడు. అది విజయ్ డిఫెండ్ చేశాడు. అంటే ఫోర్త్ బాల్ ఇప్పుడు ఎటు కొడతాడో చెప్తాడని బౌలర్ విజయ్ వైపు చూస్తున్నాడు. 6 కొడతాను స్ట్రైట్గా అని చెప్పాడు సైకిల్ చేసి. చెప్పినట్టే ఫోర్త్ బాల్ని స్ట్రైట్గా 6 కొట్టాడు. మళ్ళీ ఫిఫ్త్ బాల్ డిఫెండ్ చేశాడు. అందరూ షాక్ అయ్యారు. శ్యామ్ కూడా విజయ్ కాన్ఫిడెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఇంకా లాస్ట్ బాల్, ఈ బాల్ని నేను లెగ్ సైడ్ కొడతా అని చెప్పి సైకిల్ చేశాడు. చెప్పినట్టే లెగ్ సైడ్ బౌండరీ కొట్టాడు. ఆ బౌలర్ కూడా షాక్ అయ్యాడు. విజయ్ బ్యాటింగ్కి ఫిదా అయ్యాడు. షేక్ హ్యాండ్తో పాటు విజయ్ అడిగిన బ్యాట్ అండ్ టీం గెలుచుకున్న మొత్తం మనీ అంతా విజయ్కి ఇచ్చేశారు. ఆ ఏరియాలో విజయ్ ఫేమస్ అయ్యాడు. కొన్ని ఇయర్స్ గడిచాయి. ఎగ్జామ్స్ అయిపోయాయి. శ్యామ్ 10th వచ్చాడు. విజయ్ 9th వస్తున్నాడు. రిపోర్ట్స్ కార్డ్స్ కూడా వచ్చాయి. శ్యామ్ రిపోర్ట్ కార్డ్ తీసుకుని రంగనాథ్ దగ్గరికి వెళ్ళాడు సిగ్నేచర్ కోసం. నాన్న రిపోర్ట్ కార్డ్. ఏ ర్యాంక్ వచ్చింది? 3rd ర్యాంక్ నాన్న అని గర్వంగా చెప్పాడు శ్యామ్. కిందటిసారి ఏ ర్యాంక్ వచ్చింది? 1st ర్యాంక్ నాన్న. రంగనాథ్ వెంటనే రిపోర్ట్ కార్డ్ పక్కన పడేసి శ్యామ్ని దగ్గర తీసుకుని చెయ్యి పైకెత్తి, ర్యాంక్ 3 నుండి ర్యాంక్ 1కి వెళ్ళడానికి ఎంత కష్టపడాలో తెలుసా? అదే ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 3కి వెళ్ళాలంటే ఏమీ చేయనక్కర్లేదు, డైలీ 1 గంట క్రికెట్ ఆడితే చాలు అని అరుస్తూ చెప్పాడు. శ్యామ్కి భయం వేసింది. రంగనాథ్ శ్యామ్ని కొట్టకుండా పక్కకు తోసేసి, నిన్ను కొట్టి వేస్ట్, నా చెయ్యి నొప్పి, శ్వేత ఆ బ్యాట్ తీసుకునిరా అని అరిచాడు. శ్యామ్ అండ్ విజయ్ ఫేస్లు ఇద్దరూ బెదురు భయంతో బాధగా ఒకరినొకరు చూసుకున్నాయి. వాళ్ళ అమ్మ బ్యాట్ తీసుకొచ్చింది. రంగనాథ్ ఆ బ్యాట్ పట్టుకుని, ఇప్పుడు చెప్పండి, చదువుకుంటారా బుద్ధిగా, అయితే బ్యాట్ని ఎరగొట్టమంటారా అని అంటున్నాడు. కానీ అతని మనసులో ఇది వెరగొడితే ఇంకోటి ఎలాగో కొనలేనని, ఇదేదో ఒకటి ఆడుకుంటున్నారులే కదా అని అతని మనసు చెప్తుంది. పైకి మాత్రం గంభీరంగానే ఉన్నాడు. ఒరే విజ్జు, నీకే ర్యాంక్ వచ్చింది? విజయ్కి ఒక్కసారిగా చెమటలు పడ్డాయి. కూర్చుని ఉన్నవాడు నించున్నాడు. రిపోర్ట్ కార్డ్ పట్టుకుని దగ్గరికి వెళ్ళాడు. శ్యామ్ టెన్షన్ రెట్టింపు అయింది. బ్యాట్ పని అయిపోయింది ఇంకని అనుకున్నాడు శ్యామ్. బ్యాట్ ఒక చేతితో ఉంది కదా అని ఇంకో చేతికి రిపోర్ట్ కార్డ్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ కార్డ్ చూసి బ్యాట్ని ఒక గోడ దగ్గర పెట్టి శ్యామ్ని చూస్తూ, నెక్స్ట్ టైం ర్యాంక్ 1 రాలేదో ఈసారి బ్యాట్ నిజంగా పగలగొడతాను అని చెప్పి రంగనాథ్ వెళ్ళిపోయాడు. శ్యామ్ విజయ్ దగ్గరికి హడావిడిగా వచ్చి ఆ రిపోర్ట్ కార్డ్ లాక్కుని చూశాడు. ఒరే ఇదేంట్రా, నీకు 3rd ర్యాంక్ వచ్చిందా? సరిగ్గా చూడన్నయ్యా. ఒరే ఇదేంట్రా, 3 ముందు ఏదో కెలికినట్టుంది. ఆర్టిస్ట్ని కదా, ఆ మాత్రం ఆర్టిస్టిక్గా ఉండాలన్న మన రిపోర్టు. యాక్చువల్ ర్యాంక్ 13. బ్లేడ్తో ఒకటి తీసేశాను. ఒరే నాన్నకి విషయం తెలిస్తే కాలు ఎరగొడతాడరా. అంత లేదన్నయ్య, మళ్ళీ డాక్టరు, వీల్చైర్ ఖర్చులు అలాంటివన్నీ పెట్టుకోరలే ఇప్పుడు అని చెప్పి నవ్వుకున్నారు. ఆ నైట్ రంగనాథ్ శ్వేత పడుకుంటూ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. పెద్దవాళ్ళు అవుతున్నారు కానీ అతనికి ప్రమోషన్ రాలేదని, వచ్చేలా కూడా లేదని,
మళ్ళీ శాలరీ పెరగపోవచ్చని, ఇంటికి ఖర్చులు, చదువుకునే ఫీజులు, మార్కెట్లో అన్ని రేట్స్ పెరుగుతున్నా అతని జీతం అలాగే ఉందని చాలా ఫీల్ అయ్యాడు. సో ఇదండి చాప్టర్ 1 ఓపెనర్. ఇప్పుడు చాప్టర్ 2 హ్యాట్రిక్లోకి వెళ్దాం. హ్యాట్రిక్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇప్పటివరకు రాసిన వాటిలోకి ఇది నా ఫేవరెట్ ఎపిసోడ్. అంటే ట్విస్ట్ ఏమీ లేకపోయినా చాలా మంచి కాన్సెప్ట్ అండ్ కంటెంట్ ఉంటుందని ఈ ఎపిసోడ్ నేను అనుకుంటున్నాను. అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా హ్యాట్రిక్లోకి వెళ్ళిపోదామా? కొన్ని మంత్స్ తర్వాత శ్యామ్ అండ్ విజయ్లు క్రికెట్ బాగా ఆడుతున్నారని అందరూ రంగనాథ్కి చెప్పారు. స్కూల్లో పీటీ సార్ కూడా ఇంటికి వచ్చి మీ అబ్బాయిలు డిస్ట్రిక్ట్ సెలక్షన్ పంపించండి అని అడిగారు. శ్యామ్ మంచి బౌలర్ అవుతాడు, విజయ్ టాప్ బ్యాట్స్మెన్ అవుతాడని పీటీ సార్ భరోసా ఇచ్చారు. రంగనాథ్ పీటీ సార్ని ఒక క్వశ్చన్ అడిగారు. పీటీ గారు, వాళ్ళకి ఇంకా క్రికెట్లోకి వెళ్తే వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేయగలరా? మంచి జాబ్ తెచ్చుకోగలరా? జాబ్ రాకపోతే మీరేమైనా వాళ్ళకి నెలకింత అని ఇప్పించగలరా? ఈ క్వశ్చన్ విన్నాక పీటీ సార్కి సీన్ అర్థమైంది. ఎందులోనూ సెలెక్ట్ కాకపోతే ఇదే స్కూల్లో పీటీ జాబ్ అయినా వేయిస్తా, కానీ టాలెంట్ ఉన్న పిల్లల్ని అలా ఇంట్లోనే ఉండి చదువుకోమంటే ఇండియాకి సచిన్ వచ్చేవాడా, ధోని వచ్చేవాడా? కొంత టాలెంట్ని నమ్ముకొని రిస్క్ తీసుకోవాలి కదా. దానికి తగిన రివార్డ్ వస్తుంది, టైం పడుతుంది అంతే. రిస్క్ తీసుకోకుండా రివార్డ్ కావాలంటే ఎలా అండి? నేను చెప్పాల్సింది ఏదో నేను చెప్పాను. ఇదిగో శ్యామ్, విజయ్, రేపు మార్నింగ్ 9 AM రైల్వే గ్రౌండ్స్లో సెలెక్షన్స్. వస్తే మీకే మంచిది, రాకపోతే ఇండియాకి పోయేదేమీ లేదు, ఇంకోటి ఎవడో సెలెక్ట్ అవుతాడు. మీ నాన్న మాట విని స్కూల్కి వెళ్తారో, ఒక్క పూట సెలవు పెట్టి క్రికెట్కి వెళ్తారో మీ ఇష్టం అని చెప్పి పీటీ సార్ వెళ్ళిపోయారు. రంగనాథ్ ఇద్దరి వైపు చూసి, రేపు స్కూల్కి వెళ్లకుండా గ్రౌండ్కి వెళ్తే కాళ్ళు ఎరగొడతా, పొండు లోపలికి. నైట్ శ్యామ్, విజయ్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మని వెళ్ళి నాన్న ఒప్పించమని చెప్పారు. శ్వేత భయంగానే వెళ్ళింది రూమ్లోకి. డోర్ వేసింది. బెడ్ మీద రంగనాథ్ పక్కనే పడుకుంది. రంగనాథ్ బెడ్ మీద మొబైల్ చూసుకుంటున్నాడు. పిల్లలు బాగా ఆడుతున్నారని అందరూ అంటున్నారు కదండి. రేపు జస్ట్ సెలక్షన్సే కదా, సెలెక్ట్ కాకపోతే స్కూల్కి అటు నుండి వెళ్ళిపోతాను అంటున్నారు కూడా. 2-3 hours అంట. ఒప్పుకోండి పాపం, ఇన్ని ఇయర్స్ నుండి ఆడుతున్నారు కదా. వాళ్ళు సెలెక్ట్ అవుతారని కాదు, కానీ పాపం చదివిన తర్వాత ఎగ్జామ్ రాయకపోతే ఏ స్టూడెంట్కైనా ఎలా ఉంటుంది? తనని తాను అసెస్ చేసుకోవాలి కదా. ఒకసారి వాళ్ళకి తెలుస్తుంది కదండి, పంపించండి అని బతిమాలింది. ఇన్ని మాట్లాడుతున్న రంగనాథ్ మొబైలే చూసుకుంటున్నాడు. కానీ కానీ ఏమీ లేదు. డోర్ బయట నుండి శ్యామ్ అండ్ విజయ్లు ఈ కాన్వర్జేషన్ అంతా వింటున్నారు. విజయ్ అప్పుడు, నాన్న ఒప్పుకోరలేనయ్య, పద పడుకుందాం అని చెప్పాడు. నువ్వు వెళ్ళి పడుకోరా, నేను ఇక్కడే ఉంటా అని శ్యామ్ అక్కడే ఉన్నాడు. విజయ్ వెళ్ళిపోయాడు రూమ్లోకి. శ్వేత, ఏంటండి ఇన్ని చెప్తున్నా ఏం మాట్లాడరు, ఒప్పుకోండి పాపం, ఎదుగుతూ ఆడిన ఆట. రంగనాథ్ అప్పుడు, మంచినీళ్ళు తెచ్చావా? ఎక్కడ పెట్టావు అని అడిగి వాటర్ తాగి, లైట్ ఆఫ్ పడుకో, ఇప్పటికే లేట్ అయింది అని చిరాగ్గా శ్వేతకి చెప్పాడు. అప్పుడు శ్వేత, ఎప్పుడు అయిన దాని గురించి ఇప్పుడు ఎందుకని ఇలా చేయడం? ఇప్పుడు పడుకున్న రంగనాథ్ సడన్గా సర్రమని లేచాడు. ఎప్పుడో కా శ్వేత, ఎప్పుడు అదే అవుతుంది. అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చడం లేదు. అది కాదండి పాపం, కష్టపడ్డారు, సెలెక్ట్ కాకపోతే స్టడీస్ మీద ఫోకస్ చేయమని మనం చెప్పడానికి కూడా బాగుంటుంది. పాపం అండి, ఎదుగుతూ ఆడుకున్న ఆట కదండి. ఎదుగుతూ నేర్చుకున్న ఆటే కానీ ఆటలో ఉన్న ఒడిదుడుకులు ఎదుర్కొని ఎదగాలంటే అది మన వల్ల కాదు శ్వేత. నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు సెలెక్ట్ కారని? చిన్నోడు బ్యాటింగ్ ఎప్పుడైనా చూసావా నువ్వు? వాడి కవర్ డ్రైవ్ చూసావా? ఫుల్ షాట్ ఎలా కొడతాడో తెలుసా నీకు? స్పిన్నింగ్ బౌలింగ్లో శ్యామ్ గడ్ కన్నా బాగా వేసేవాడు ఎవరు ఉన్నాడా? అండ్ విజ్జు గడ్ స్పిన్ బౌలింగ్ ఎలా ఆడతాడో తెలుసా నీకు? నీకు అర్థం కావట్లేదు శ్వేత. వాళ్ళిద్దరూ వెళ్ళారంటే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. అదే నా బాధ. కొన్ని ఆటలు మధ్యలోనే ఆపేయాలి. అప్పుడే జీవితం అనే ఆటలోకి మనం గెలుస్తాం. లేకపోతే జీవితం అంతా పక్క వాళ్ళు ఆడించే ఆటలో మనం తోలుబొమ్మలు ఆటలు ఆడుకోవాలి మన ఇద్దరిలాగా. పడుకో శ్వేత. డోర్ బయట ఉన్న శ్యామ్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మేము ఆడుతున్నప్పుడు నాన్న అప్పుడప్పుడు వచ్చి గేమ్స్ చూస్తున్నారనమాట అని అర్థం చేసుకున్నాడు. అక్కడ నుండి నెమ్మదిగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అప్పటికే విజ్జు పడుకుని పోయాడు. తెల్లవారింది. నాన్న వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్తే శ్యామ్, మేము వెళ్ళడం లేదు నాన్న, కంగారు పడకండి, వెళ్ళి వస్తామమ్మా అని చెప్పి ఇద్దరు స్కూల్కి బయలుదేరారు. ఉదయాన్నే ఎందుకంత భారీ డైలాగ్ కొడుతున్నాడో అర్థం కాలేదు. కొంత దూరం వెళ్ళాక విజ్జు అప్పుడు, ఇంక పదన్నయ్య గ్రౌండ్కి, డ్రామా లాపు. డ్రామా ఏంటిరా? నిజంగా చెప్తున్నాను, మన గ్రౌండ్కి వెళ్ళడం లేదు. అదేంటన్నయ్య, ఇవాళ సెలక్షన్స్ కదా, ఈ టైంలో ఇలా అంటావేంటి సడన్గా? అవునరా విజ్జు, నాన్నకి ఇష్టం లేదు, అందుకే వద్దంటున్నా. ఇన్ని ఇయర్స్ ఆడినప్పుడు కూడా నాన్నకి ఇష్టం లేదు కదన్నయ్య, కానీ ఆడాం కదా. ఇప్పుడేంటి? ఇంతకు ముందు వేరు, ఇక్కడ నుండి వేరు. ఇంతలో విజయ్ ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. విజయ్ అడిగిన బ్యాట్ తెచ్చాడు. అప్పుడు శ్యామ్, విజ్జు నువ్వు కూడా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, సరిపోయింది,
ఇన్ని డేస్ ఇంట్లో ఒకరికే భయపడేవాడిని, ఇప్పుడు ఇంకోటి రెడీ అయ్యాడు. సారీ అన్నయ్య, నేను వెళ్దామని డిసైడ్ అయ్యాను. నైట్ అందుకే ఆయన డెసిషన్ కోసం కూడా నేను వెయిట్ చేయలేదు, డోర్ దగ్గర వెళ్ళి పడుకున్నాను. అప్పుడు శ్యామ్, ఒక్కటి గుర్తుపెట్టుకో విజ్జు, నువ్వు ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ ఎదురైనా నేను నీ పక్కనే ఉంటాను, అదేమీ మారదు. కానీ నువ్వు సెలెక్ట్ అవ్వకూడదనే నేను ప్రే చేస్తున్నాను అని శ్యామ్ చెప్పాడు. నువ్వు లోపల ఒకటి ఆశిస్తున్నావు, బయటికి ఇంకోటి అనేస్తున్నావు అన్నయ్య. థ్యాంక్స్, నాకు నీ మనసులో మాట తెలుసు అని చెప్పి విజయ్ గ్రౌండ్కి వెళ్ళాడు. అక్కడ జనం బాగానే ఉన్నారు. ఆల్రెడీ పీటీ సార్ విజయ్ నేమ్ అండ్ శ్యామ్ నేమ్ని రిజిస్టర్ చేయించారు. విజయ్ తన టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాడు. లైట్గా వార్మప్ అయ్యి ప్యాడ్స్ కట్టుకుని, గ్లౌస్ వేసుకుని, హెల్మెట్ పెట్టుకుని, బ్యాట్ పట్టుకుని రెడీగా ఉన్నాడు. అనుకున్నట్టే విజయ్ నేమ్ వచ్చింది. 1 ఓవర్ ఫేస్ చేయాలి, కొట్టిన షాట్ కొట్టకుండా ప్రతి బాల్ ఒక కొత్త షాట్ కొట్టాలని చెప్పారు. బీటన్ కూడా అవ్వకూడదని చెప్పారు, అంటే బాల్ని మిస్ అవ్వకూడదని. ఏది బెస్ట్ షాటో ఆ షాటే కొట్టాలి, కానీ ఇదేంటి అని అనుకున్నాడు విజయ్. అటుపక్క బౌలర్కి అన్ని బాల్స్ సేమ్ బాలే వేయాలని చెప్పారు, వేరియేషన్ లేకుండా. ఈ విషయం విజయ్కి తెలియదు. విజయ్ రెడీ అయ్యాడు, క్రీస్లో ఉన్నాడు. బౌలర్ ఫస్ట్ బాల్ వేశాడు. భయంతో వేశాడో బాత్తో వేశాడో అది ఫుల్ టాస్ వచ్చింది. ఫుల్ ఆన్ టు విజయ్స్ బ్యాట్, లాగిపెట్టి లెగ్ సైడ్ కొట్టాడు. బౌండరీ బయటికి పోయింది. బౌలర్ బ్యాడ్ లక్, మళ్ళీ ఫుల్ టాసే వేయాలి, ఎందుకంటే వేసింగ్ బాలే వేయాలి కాబట్టి. కానీ ఆ విషయం విజయ్కి తెలియదు. ఈసారి ఫుల్ టాస్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు విజయ్. అందరూ కూడా విజయ్ లక్కీ ఫీలో ఫుల్ టాస్ వచ్చింది అని కామెంట్ చేశారు. బౌలర్ సెకండ్ బాల్ కోసం వస్తున్నాడు. విజయ్ రెడీగా ఉన్నాడు. ఈసారి విజయ్ రివర్స్ స్వీప్లో కొట్టాడు, మరో బౌండరీ. మళ్ళీ అందరూ అదే కామెంట్ చేశారు. ఎవరు కూడా క్లాప్స్ కొట్టలేదు. అలా ఫుల్ టాసులు కొట్టడంలో గొప్పతనం ఏముంది, బౌలర్ ఈజీగా వేస్తున్నాడని అందరూ అనుకున్నారు. అప్పుడు ఆ కోచ్ అక్కడ ఆ బౌలర్ని పిలిచి ఈసారి వేరియేషన్ ట్రై చేయి అని అన్నాడు. బౌలర్ హ్యాపీ అయ్యాడు. ఈసారి విజయ్ స్టంప్స్ ఎగిరిపోవాలని ప్లాన్ చేశాడు. విజయ్కి అర్థం కాలే ఎందుకైనా బౌలర్ని పిలిచాడు, అలానే ఎందుకు 2 ఫుల్ టాసులు వేసాడని. థర్డ్ బాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు. బౌలర్ థర్డ్ బాల్ ఆఫ్ సైడ్ వేశాడు. మంచి కవర్ డ్రైవ్తో 4 కొట్టాడు. అది చూసిన కొంతమంది ఆ టైమింగ్, ప్లేస్మెంట్, ఆ స్టైల్కి క్లాప్స్ కొట్టారు. 4th బాల్ స్ట్రైట్ డ్రైవ్ కొట్టాడు. 5th బాల్ పుల్ షాట్ కొట్టాడు. 6th బాల్ జస్ట్ డిఫెండ్ చేశాడు. అలా ఓవర్ అయ్యే టైంకి అందరి చేత క్లాప్స్ కొట్టించుకున్నాడు విజయ్. అప్పుడు బౌలింగ్కి శ్యామ్ పేరు పిలిచారు. ఎవరూ రాలేదు. విజయ్ ఆ అనౌన్సర్ వైపు చూశాడు. శ్యామ్ వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాడు కూడా, కానీ శ్యామ్ రాలేదు. శ్యామ్ అని ఇంకోసారి పిలిచారు ఆ అనౌన్సర్. విజయ్ చాలా బాధపడ్డాడు, కంట్లో నీళ్ళు తిరిగాయి. ఈలోగా ఆ సెలక్షన్ కమిటీలో ఒక అతను విజయ్ని పక్కకి పిలిచి ఇంకో ఓవర్ ఆడించారు. స్పిన్ బౌలింగ్లో విజయ్ టెక్నిక్ అండ్ టైమింగ్ చూసి ఇంప్రెస్ అయ్యారు. శ్యామ్ గురించి పీటీ సార్ ఆ కమిటీ వాళ్ళకి చెప్పి చూశారు, కానీ సెలక్షన్ రాకపోతే ఏమీ చేయలేమని వాళ్ళు చెప్పేశారు. ఆ 3-4 అవర్స్ అయ్యాక విజయ్ని కమిటీ వాళ్ళు పక్కకి పిలిచి విజయ్ సెలెక్ట్ అయ్యాడని చెప్పారు. కాకపోతే ఓపెనర్గా ఆల్రెడీ మంచి బ్యాట్స్మెన్ ఉన్నారని, సెకండ్ డౌన్కే ఇప్పుడు మేము చూస్తున్నామని చెప్పడంతో విజయ్ ఆ పొజిషన్ కూడా ఓకే అన్నాడు. ఆ తర్వాత వెంటనే స్కూల్కి వెళ్ళాడు. స్కూల్లో ఉన్న మైక్లో పీటీ సార్ అన్ని క్లాసెస్కి ఈ విషయం అనౌన్స్ చేశారు. క్లాసులోంచి శ్యామ్ పరిగెత్తుకుంటూ వచ్చి విజయ్ని హగ్ చేసుకున్నాడు. అప్పుడు విజయ్, ఎందుకని నువ్వు రాలేదు? నీ పేరు 2 సార్లు పిలిచారు. పీటీ సార్ కూడా నీ గురించి చెప్పి చూశారు. వచ్చి ఉండాల్సింది కదన్నయ్య. అక్కడికి వెళ్ళాక సడన్గా భయం వేసింది. ఎప్పుడు మన ఇద్దరమే వెళ్తాం కదా, ఫస్ట్ టైం ఒంటరిగా అనిపించింది అన్నయ్య. వచ్చి ఉంటే నువ్వు సెలెక్ట్ అయ్యేవాడివి. ఈసారి 10th ఎగ్జామ్స్ కదరా, అందుకే నేను రాలేదు. నాన్నకి ఒక కోరిక ఉంది, అలానే నీకు నాకు ఒక కోరిక ఉంది. నాన్న కోరికని నేను తీరుస్తాను, మన ఇద్దరి కోరికని నువ్వు ఒక్కడివే ఎలాగో తీరుస్తావు. అందుకే నువ్వు ఒక్కడివే ఆడు, నేను బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటా మనందరి కోసం అని నవ్వుతూ చెప్పాడు శ్యామ్. విజయ్ గట్టిగా శ్యామ్ని హక్ చేసుకుని తన కళ్ళలో వచ్చిన కన్నీళ్ళని తుడుచుకున్నాడు. నాన్నకి ఏం చెప్పాలో అని శ్యామ్ ఆలోచిస్తున్నాడు అదే టైంలో కూడా. విజయ్ తన అన్నయ్య అండ్ తన పర్సనల్ గోల్ కోసం క్రికెట్ ఆడదామని డిసైడ్ అయ్యాడు. అలానే శ్యామ్ వాళ్ళ నాన్నగారి కోరిక కోసం బాగా చదివి ముందుకు వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో ముందు ఎలా ఉంటుందో వీళ్ళ లైఫ్ అండ్ వాళ్ళ జర్నీ మనం తెలుసుకుందాం. మీ కామెంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ నాకు డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఇన్స్టా ట్విట్టర్లో మీరు పోస్ట్ చేయవచ్చును. ఆల్రెడీ ఎలాగో చేస్తున్నారు, బట్ ఇంకా ఎక్కువ మంది చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ స్టోరీ వరకు గప్ చెప్.